హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీని ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకుని పాలను బాగా మరిగించుకోవాలండి. పాలు మరిగేలోగా డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సీ పట్టుకుందామండి. ఇవి కూడా ఎక్కువ తీసుకొని అవసరం లేదు. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు 5-6 చొప్పున తీసుకుంటే సరిపోతుంది. 2 యాలకులు. వీటిని మరీ మెత్తని పౌడర్లా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్లో కొన్ని మిల్క్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకు పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకుని 2 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. సో ఫైనల్గా 1 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి నేను తీసుకున్న ఆ కప్తో పంచదార అయితే కరెక్ట్గా సరిపోయిందండి. సో చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్స్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకుని ఫ్రీజర్లో 6 అవర్స్ ఉంచినట్లయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కుల్ఫీ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.